ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కీ హోల్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు మైథస్ సేవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మార్కింగ్ చేసుకున్న దానికంటే క్యాన్వాస్ పేపర్ ఒక 1/2 ఇంచ్ అన్ని సైడ్స్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. దాన్ని మిడిల్లో నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది, ఎందుకంటే పేపర్ క్యాన్వాస్ మనకు థిన్గా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా మీరు మార్క్ చేసి అయితే పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కట్ వర్క్ షేప్ని అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో సేమ్ అదే ప్రాసెస్లో మీరు మార్క్ చేసుకోండి. హ్యాండ్ ఫ్రీ ఉన్న వాళ్ళు హ్యాండ్ ఫ్రీ మార్క్ చేసుకోండి, లేదంటే ఏదన్నా క్యాప్ తీసుకొని మార్క్ చేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక వైపు కూడా మార్క్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని దాన్ని మనం నీట్గా కట్ చేసేసుకోవాలి ప్యాటర్న్ని. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని అది కూడా ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పేపర్కి షైనింగ్ ఉండే సైడ్ క్లాత్ మీద పెట్టి నీట్గా ఐరన్ చేసామంటే క్లాత్కి నీట్గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఆ 1/4 ఇంచుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఒరిజినల్ మనకు కనిపించేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము మిడిల్ని మార్క్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా నీట్గా అలా ఫోల్డ్ చేసామంటే మనకు మార్కింగ్ పడుతుంది కదా, మిడిల్ మార్కింగ్. సో అక్కడ ఒక మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆ 2 ఎడ్జెస్ వచ్చేసి నీట్గా మిడిల్కి వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకొని బేబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. మనకి క్లాత్ అటు ఇటు పేపర్ ఆర్ క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటాయి. సో బేబీ పిన్స్ అయితే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్న దాని మీద నీట్గా స్టిచ్ వేసుకోండి. కొంచెం టైం అనేది ఎక్కువనే పడుతుంది, కానీ టైం తీసుకున్న కానీ చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ పక్కన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మిగిలింది మొత్తం నీట్గా కట్ చేసేసి కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము ఫ్రంట్ వైపుకి టర్న్ చేసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో సండే షార్ప్ 10 o'clock వస్తుంది. ప్లీజ్ వాచ్ చేయండి.